అబ్బాయి గుండె పగిలిపోదా? ఎలాంటి ప్రశ్న అది? ఏం లేదు, ఉదయం వేసి బైబిల్ చదివారు అన్నాను. ఎంతమంది మొహాలు చిన్నపోయాయి, కొంతమంది మొహాలు చదివిన మొహాలు వెలిగాయి, కొంతమంది ఎట్టాలా వద్దా, దించాలా ఎట్టాలా అనే సందిగ్ధం ఉన్నారు. పక్కోలేమో ఇన్ని ప్రశ్న, జస్ట్ సింపుల్ క్వశ్చన్ అండి. ఏ క్వశ్చన్ అది? ఎంతమంది బైబిల్ చదివారు? బైబిల్ చదవడం అనేది ఇట్స్ వెరీ బేసిక్ టు ఎవ్రీ క్రిస్టియన్. ప్రతి క్రైస్తవుడికి అది ఒక బేసిక్, బైబిల్ చదువుకోవడం అనేది. అది కూడా మనం చదవట్లేదు అంటే సిస్టర్ ఫాస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటున్నారు. మీరే ఫిల్ చేసుకున్నారు బ్లాంక్స్. కాకపోతే ఇక్కడ ఏమడుగుతున్నాడు? నా తండ్రి అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఏమి నా కుమారుడా? బహుశా కొన్ని క్షణాల్లో ఇంకా అలా పిలవనేమో అనే ఒక బాధలో ఉన్నాడేమో. బహుశా దుఃఖాన్ని ఆపుకోవడానికి కూడా ఆయనకి శక్తి సరిపోవట్లేదేమో. ఆ దుఃఖంలో మరి కొన్ని క్షణాల్లో భరిస్తాడు. ఆ క్షణంలో కొడుకు అడుగుతున్న ప్రశ్నకి తండ్రి ఏ సమాధానం చెప్తాడు? నువ్వే దహన బలి అని చెప్తాడా? చెప్పే ధైర్యం ఉంటుందా? కానీ ఇక్కడ మొదటిగా కుమారునికి తన బాల్యంలోనే నేర్పించింది ఏంటి? దహన బలి. మొదటిగా ఆయన జీవితంలో మొదటి ఆ యొక్క మూలస్తంభం ఏంటి? దహన బలి. రెండోది చూద్దాం రండి.